నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఏపీ ఎన్‌జీఓల సంఘం నూతన నాయకుల భేటీ, ఉద్యోగుల సమస్యలపై కీలక చర్చ. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో నూతన ఎన్‌జీఓ సంఘ నాయకుల భేటీ అయితే అయ్యిందండి. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఏపీ ఎన్‌జీఓల సంఘం నూతన అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. వెల్గపూర్లోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే తీసుకెళ్లారు. సీఎం దృష్టికి ఉద్యోగుల ఆవేదన. ఈ సందర్భంగా విద్యాసాగర్ మరియు డివి రమణ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, వారి ఆందోళనను ముఖ్యమంత్రి గారికి వివరించారు. ప్రధానంగా క్రింది అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారము. అవేంటంటే పెండింగ్ డిఏల విడుదల, చాలా కాలంగా బకాయి ఉన్నటువంటి కరువు భత్యాలను, డిఏలను తక్షణమే విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని కోరారు. 12వ పీఆర్సీ కమిటీ వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన 12వ పీఆర్సీ కమిటీకి నూతన చైర్మన్ను నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యంతర భృతి ఐఆర్ పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలని కోరారు. అలాగే పాత బకాయిల చెల్లింపు, గత ప్రభుత్వ హయాంలో నుంచి పేరుకుపోయిన సరెండర్ లీవ్లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి ఇతర ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఎన్నికల హామీ మేరకు అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. ఉద్యోగులలో నెలకొన్న అభద్రతా భావాన్ని, వారి మనోభావాలను నాయకులకు ముఖ్యమంత్రి గారికి సమగ్రంగా వివరించారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సావధానంగా విన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. అనంతరం ఏపీ ఎన్‌జీఓల సంఘం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైనటువంటి శ్రీ విద్యాసాగర్, శ్రీ డివి రమణలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిలా ఉంటూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని అయితే ఆయన సూచించారు.